ఉమ్మడి మెదక్ జిల్లా చినకోడూరు మండలం చౌడారంలో రంగనాయక సాగర్ నుంచి బిక్కబండ గుంటకు వెళ్లేటువంటి కాలువలోకి నీటిని విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాజెక్ట్ అంతా కట్టి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ఆయన భూసేకరణ చేసి పిల్ల కాలువలు నిర్మిస్తే ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. మేడిగడ్డ కుంగుబాటును సాకుగా ప్రభుత్వం చూపుతోందని, మరీ కాంగ్రెస్ హయాంలో దెబ్బతిన్న 4 ప్రాజెక్టుల సంగతి ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆ కుంగిన ఒకటో రెండో పిల్లలను తొందరగా మరమ్మతు చేసి ఎండాకాలంలో కూడా నీళ్లను పంపింగ్ చేయొచ్చు. గోదావరి నది ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది. ఇవాళ కూడా గోదావరి నదిలో ఈ ఎండల్లో మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతూ ఉన్నాయి. ఆ పిల్లర్ను పూర్తి చేసేస్తే, తొందరగా దాన్ని రిపేర్ చేసేస్తే ఇలా అద్భుతంగా వస్తాయి. కాంగ్రెస్ వచ్చినాక ఏం మరి, మీరు వచ్చినాక పెద్దవా కొట్టుకుపోయింది ఖమ్మం జిల్లాలో, మీరు వచ్చినాక సుంకిశాల కూలిపోయింది, మీరు వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. మీరు వచ్చిన తర్వాత ఇలా 4 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. సో టెక్నికల్గా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మరి ఈ 4టికి మీరే బాధ్యత వహించాలి కదా. మరి అట్లంటే